2014లో టీడీపీ అధికారం చేపట్టగానే ప్రతి పేదవాడి ఇంటికల నెరవేరాలన్న దృఢ సంకల్పంతో ఒంగోలు నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొప్పోలు చింతల వద్ద టిట్కో గృహాల నిర్మాణం చేపట్టారు. అవి 90% పూర్తి కాగానే 2019 ఎన్నికలు రావటం, వైసీపీ అధికారం చేపట్టడం చకాచకా జరిగిపోయాయి. పాపం పేదవాడి సొంత ఇంటి కలగానే మిగిలింది. దీనిపై నేడు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టిట్కో ఇళ్ల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. టిట్కో లబ్ధిదారులకు 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, టిట్కో ఇళ్లు అందిస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దామచర్ల వెంట మంత్రి శ్రీనివాసరావు, కమ్మెపల్లి శ్రీనివాసరావు, కటారి నాగేశ్వరరావు, ఆర్ల వెంకటరత్నం, కుసుమకుమారి, రావుల పద్మజ, తమ్మిశెట్టి రమాదేవి, నిడమనూరి పావనితో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు, టిట్కో గృహాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎందుకంటే స్వామి అప్పుడు మన శాసనసభ్యులు గారు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు నగరంలో సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి కులరహితంగా అందరికీ సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారితో మాట్లాడటము, అదేవిధంగా అప్పుడు మన ప్రీతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటము, అప్పుడు మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మన పొంగూరి నారాయణ గారితో మాట్లాడటము, అందరితో మాట్లాడి ఈ ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు నగరంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేనటువంటి సొంతంగా ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడు ఎవరైతే అద్దె నివాసంలో ఉంటూ జీవనం సాగిస్తున్నారో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు మనం కల్పించాలని మంచి ఉద్దేశంతో ఈ టిట్కో హౌసెస్ సంబంధించి కొప్పోలు దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి అందరు రైతులకు జరిగింది. 3 కేటగిరీస్లో 300 స్క్వేర్ ఫీట్, 365 స్క్వేర్ ఫీట్ పర్సన్స్ కూడా హౌసెస్ కట్టించాలనే ఉద్దేశంతో అప్పుడే దామచర్ల జనార్దన్ రావు గారు ఇంకొక 80 ఎకరాలు ల్యాండ్ను కూడా మాట్లాడి వాళ్ళతో వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు కూడా చేయించడం జరిగింది. ఇది వాస్తవం. అంటే మొత్తం ఇంకా ఒంగోలు కాలనీలో ఉంటాను. గత ప్రభుత్వం అంటే మన తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు మేము అర్జీ అనేది పెట్టుకుని ఉన్నది ఇల్లుకి. అది పెట్టినప్పుడు ఇల్లు వచ్చింది. మంచి నమ్మకంతో నేనున్నా. నమ్మకంతో ఉండి ఆ డబ్బులు అనేది కట్టాను. 70% హౌసెస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకేం ఎదురాల. పట్టా ఇచ్చారండి, పట్టా ఇచ్చారు. అది బీరువాలోనే ఉంది పట్టా దేనికి? ఇల్లు ఇవ్వండి. ఇల్లు ఇస్తే ఎవరైనా ఆ ఇంట్లో ఉంటారు. దాని అద్దె కానీ ఏదన్నా మనం కట్టుకొని ఇప్పుడు మేము అద్దెల్లోనే ఉంటున్నాము. ఆ అద్దెలు జరుగుతుంటే పట్టాలు దేనికంటే పట్టా ఇల్లు ఇచ్చిన తర్వాత పట్టా ఇస్తే అది వేరు. పట్టా ఇచ్చారు, అది బాగానే ఉంది. ఆ పట్టా ఏమో బీరువాలో దాచుకున్నాము. ఇల్లు మాత్రం రాలా. కావాల్సింది ఇల్లు. పట్టాలు దేనికండి? పట్టాలు దేనికి? ఓకేమా. 1 సంవత్సరం ఏమో బీరువాలోనే పెట్టుకున్నామండి కాగితాలు. 2వ సంవత్సరం బ్యాంకులో పెట్టించారు. ఇస్తాము అంటున్నారు. అద్దెంట్లో ఉంటున్నామనే కదండి కట్టింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా కష్టం చేసి కొంత అప్పులు తెచ్చి కొంత వడ్డీలు 2 లక్షల వడ్డీలు కట్టామండి. ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు తప్పితే తెలుగుదేశం అయినా వచ్చి పార్టీ వాళ్ళు వచ్చి ఇల్లు ఇస్తారని కోరుకుంటున్నాం.
నమస్తే సార్, మాది 14వ డివిజన్. నా పేరు దాసర్ కోటేశ్వరమ్మ. మేము డబ్బులు కట్టి 70,000 కట్టాను. నేను అప్పు తెచ్చి కట్టాను. 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకేమీ సమాధానం చెప్పట్లేదు. 2వ విడతలో కట్టాను నేను. 2వ విడతలో కడితే సమాధానం ఏం చెప్పట్లేదు. మన ప్రభుత్వం అన్న వస్తే వచ్చిద్దని ఆస్తాం. మా పేరు అనిత. మాది వంటవారి కాలనీ 3వ లైన్ అండి. మేము ఈ సంస్థలో మా ఆధీనంలో ఉన్నప్పుడు మేము డబ్బులు కట్టుకున్నాము. ఇలా ఇస్తామన్నారు కానీ మాకేం ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వబోయేటప్పటికి మాకు వీళ్ళు అడ్డుపడ్డారు. వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు మాకు ఈయటానికి ఆస్కారం లేకుండా చేశారు. మేమందరం కష్టపడి వంటవారి కాలనీ అంటే అందరికి తెలిసిన విషయమే, వంటలు చేసుకొని బతుకుతాము. అలాంటి వాళ్ళం కూడా 5 రూపాయలకు 10 రూపాయలు వడ్డీలు తెచ్చుకొని కట్టుకున్న వాళ్ళని చాలామంది. కానీ వీళ్ళల్లో కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది మా పార్టీ వచ్చినప్పుడు మాకు ఇచ్చిద్దని మేము తెచ్చుకోలేదు. అలాంటి సమయంలో కూడా ఈరోజు మా పార్టీ వచ్చిద్ది కూడా మాకు ఇస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. అందుకని మేము తెచ్చుకోలేదు. మా పార్టీ వాళ్ళు మాకు ఎప్పుడైనా ఇప్పిస్తారు, మాకు ఆ అభ్యంతరం ఏం లేదు. మేము ఈ రోజుకి కూడా మేము వడ్డీ కట్టుకుంటామని మేము బాధపడట్లేదు. ఎందుకంటే మా సంస్థ వస్తే మాకేం చేసిద్దో మాకు తెలుసు. అందుకని మేము బాధపడట్లేదు. ఈరోజు మా వాళ్ళు ఇస్తారనే నమ్మకంతో మేము అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నాం. మేమందరం ఆ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. సభ్యులుగా ఉన్న టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఒంగోలు నియోజకవర్గం, ముఖ్యంగా ఒంగోలు నగరంలోని పేద ప్రజలందరికీ కూడా ఇళ్ళు నిర్మించాలనే ఉద్దేశంతో ఎర్రజర్ల వద్ద IIIT ప్లస్ ఇళ్ళు నిర్మించాలని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి ప్రపోజల్ పంపి మైనింగ్లో ఉన్నందువలన దాన్ని డీనోటిఫై చేయకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి కానీ, ఇళ్ళు కట్టియటానికి కానీ, IIIT నిర్మించడానికి కానీ వీలు కాని పరిస్థితుల్లో ఆ రోజు ప్రత్యేకంగా ఒంగోలు నియోజకవర్గం, ఒంగోలు నగరం మరికే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి స్థలాలు కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకొని అత్యంత పారదర్శకంగా ఎకరం 16.5 లక్ష రేటు రిజిస్టర్ ఆఫీస్ రేటు ఉంటే దానికి డబ్బులు కలిపి 33 లక్షలతోటి వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి, దానికి ఈలోపు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అయ్యిందాక డబ్బులు ఇవ్వకపోతే తన సొంత డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి ఆ రోజు 50 ఎకరాలు భూమిని సేకరించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ భూమి దొరికితే ఇక్కడ అక్కడ 6,000 గృహాలు నిర్మించడం జరిగింది. అట్లాగే మొత్తం 16,000 మంది ఐడెంటిఫై అయితే ఒంగోలు నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు అందరికి కూడా శాంక్షన్ చేసి 6,000 గృహాలు స్టార్ట్ చేసి, ఇంకా భూమి కావాల్సిన సందర్భంలో దాదాపు కొప్పోలు రైతులందరినీ కూడా 1కి 10 సార్లు మీటింగ్ పెట్టి 80 ఎకరాలు ఇంకా వాటికి కూడా అడ్వాన్స్ ఇచ్చి భూమి సేకరిస్తున్న సందర్భంలో ఎన్నికలు రావడంతో ఈ పథకం ఆగిపోవటం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ఈ కనీసం ఈ నిర్మాణాలని వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి, ఇటుకలు కూడా లేకుండా షీవాల్ టెక్నాలజీ తోటి మొత్తం కూడా గోడలు మొత్తం కూడా సిమెంటు కాంక్రీట్ తోటి నిర్మించిన గోడలు. దీన్ని నిర్మాణ సంస్థలు కూడా ఈ ఇండియాకి సంబంధించినవే కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలు L&T, షాపూర్జీ, పల్లంజీ వాళ్ళ ద్వారా అత్యంత నాణ్యతతోటి చాలా గొప్పగా నిర్మాణం చేయటం జరిగింది. వీటిని దాదాపు 80% నిర్మాణం చేసిన సందర్భంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఇక 3 నెలల్లో 100 రోజుల్లో ఏప్రిల్ 11వ తేదీ పోయినసారి ఎన్నికలు జరిగింది. ఇంకా 100 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ఈ రోజుకు కూడా లబ్ధిదారులకి ఒక్క ఇల్లు కూడా కేటాయించకుండా వీటిని అన్యాయంగా తుప్పుబట్టిపోతా వీటిని నాశనం చేసే విధంగా ఒక కక్ష సాధింపు ధోరణితోటి పేద ప్రజలు, దిగువ మధ్య తరగతి ప్రజలు వాళ్ళు పాపం దీనికి డబ్బులు కట్టడానికి ఒక్కొక్కరు 50,000 లక్ష రూపాయలు వడ్డీలకు తెచ్చి కట్టడమే కాకుండా ఈ 5 సంవత్సరాలు కూడా రెంట్లు కట్టడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇచ్చారండి. ఎందుకు ఉపయోగపడట్లేదు? వాళ్ళు కారు నడుపుకుంటూ ఇది బతుకు తెరువు కోసమని ఇల్లు లేదు ఏమీ లేదని కట్టుకున్నారు. ఏమన్నా ఉపయోగం లేదండి. ఇది మా అక్కయ్య వాళ్ళకి, ఇది మా అక్క, ఇది తను క్యాన్సర్తో ఉంది. ఎంత ఇబ్బంది పడుతూ ఒక పాపను చదివించుకుంటూ వాళ్ళు ఇది చేసుకున్నారో. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నారు. వాళ్ళకి ఇల్లు లేదు, ఏమీ లేదండి. ఎంత ఇబ్బంది పడుతున్నారో. మన జనార్దన్ అన్న నమ్మకం మీద మేము కట్టుకున్నాం ఇది. ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేమీ జరగలేదు. ఎంత అన్యాయం జరిగిందంటే అసలు అంత అన్యాయం జరిగింది. మేము ఎంత బాధపడుతున్నామో మా భగవంతుడికే తెలియాలి. అసలు ఈ ప్రభుత్వము ముండమో ప్రభుత్వం ఎప్పుడు పోయిద్దో కానీ నాశనం అయ్యి
మాకు ఎన్ని అన్యాయాలు జరిగినాయో, కారు నడుపుకొని బతికే వాళ్ళం కూడా మాకు ఒక ఇల్లన్నా ఉంటే ఒక చిన్న పాప, వాళ్ళందరము అద్దెలకే ఉంటున్నాము. మా డివిజన్లో వాళ్ళందరికీ తెలుసు అని చెప్పేసి అప్పు చేసి కష్టపడి డబ్బులు కడితే దాదాపుగా 5 సంవత్సరాలు అవడానికి 100 రోజులు టైం ఉంది. 5 సార్లు గెలిచాను, 6 సార్లు పోటీ చేశాను, 2 సార్లు మంత్రిగా చేశానని చెప్తా ఉంటాడు. కొద్దిగన్నా ఆలోచించాలి బుర్ర పెట్టి. పేదవాడికి సహాయం చేయలేని ప్రజాప్రతినిధిగా నీకు అసలు ఉండే అర్హత ఉందని అడుగుతా ఉన్నా. పేదవాడి కన్నీళ్లు తుడవలేకపోతే నీకు అధికారం ఎందుకు ఇచ్చినట్టు? ఇన్నిసార్లు నీకు ఎందుకు ఓటేసినట్టు? ఒక్కసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలా. దామచర్ల జనార్దన్ గారు ఆయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఎక్కడా లేని విధంగా ఇన్ని వేల ఇళ్ళు శాంక్షన్ చేసి 70%కి పైగా కంప్లీట్ చేస్తే మిగతాది పూర్తి చేయడానికి నీకు 5 సంవత్సరాల కాలం సరిపోలేదా? సిగ్గు అనిపించట్లేదా నీకు? పేదవాడికి ఇళ్ళు జీవించడానికి ఖచ్చితంగా అవసరం. ఎవరికైనా సొంత ఇల్లు అనేది అవసరమే. బ్రతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఇల్లు కావాలా. ఎందుకంటే అద్దెళ్లలో మనం చనిపోయిన తర్వాత బాడీని కూడా ఉండనివ్వరు. ఆ ఇబ్బందులన్నీ కూడా స్వయంగా నేను చూస్తున్నాను. పేదవాడికి ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అలాగే అవకాశం వచ్చినప్పుడు నీకేం శ్రమ లేకుండా స్థలాలు ఏర్పాటు చేశారు. ఆల్రెడీ 70% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. ఇంకా 30% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఇంతమంది 6,000 మంది పేద ప్రజలు నిన్ను కూడా గుండెల్లో పెట్టుకుంటారుగా. ఖచ్చితంగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు నీకు. దురదృష్టవశాత్తు పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడుగానే ఉండాలనేటువంటి నీ మనస్తత్వానికి తార్కాణం ఈ రోజున ఇట్లా దిష్టి బొమ్మలా కనిపిస్తున్నటువంటి ఇళ్ళన్నీ కూడా. పేదవాడు కూడా అభివృద్ధి చెందాలి, పేదరికం నుంచి మధ్యతరగతి స్థాయికి వెళ్ళేలాగా మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయపడాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులందరి మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరిస్తే ఇవాళ అందరూ చెప్తా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే కొంతమంది ఒక 10% ఈ హౌసెస్ అలాంటి కారణాలు కూడా ఉండుంటారు. ఎవరికైనా సరే కళ్ళు ఖచ్చితంగా చెమరుస్తాయి. ఎవరో ఒక ఆమె చెప్తా ఉంది క్యాన్సర్ అని చెప్పేసిన వాళ్ళ అక్కకి వడ్డీలకు తెచ్చుకొని డబ్బులు కట్టి ఆ వడ్డీలు కడుతూ మళ్ళీ ఇంటెద్ద కడుతూ ఏంటండి పరిస్థితి? పెద్ద పని ఇది. చేయాలనుకుంటే చిత్తశుద్ధి ఉండాలి మనిషి దగ్గర ఎప్పుడు కూడా. ఆ చిత్తశుద్ధి లేకపోతే ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయి. మీ అందరికీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది 100 రోజుల తర్వాత. ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీ అందరికీ గృహప్రవేశాలు చేయించే బాధ్యత రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది. దామచర్ల జనార్దన్ గురించి మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటూ చేసింది ఎవరు ఉన్నారంటే ఆయన. ఇది ఎవరైనా చెప్తారు. ఇందాక ఆమె కూడా మాట్లాడుతూ చెప్తాను, ముస్లిం అమ్మాయి కూడా. మీరు పనిచేస్తారండి మేము అంటే వాళ్ళందరికీ తెలుసు. తాత్కాలిక ప్రలోభాలకి లొంగినందువల్ల మాత్రమే ఇటువంటి ప్రజాసేవకుడు పరాజయం పాలయ్యాడు. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా నా స్నేహితుడి మీద నాకు విశ్వాసం ఉంది, ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద. మీ అందరూ ఖచ్చితంగా 2,000 కాదు 3,000 కాదు 5,000 ఇస్తాడు. దాంట్లో ఏం డౌటే పెట్టుకోవాల్సిన పనిలే. డబ్బులతోటి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఓట్లు కొనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. డబ్బులు తీసుకోండి, ఎందుకంటే అవన్నీ కూడా మన డబ్బులే. ఆయనే చెప్పాడు కదా నేను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేసి సంపాదించాను అని. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నటువంటి ప్రజల డబ్బే ప్రజలు తీసుకోవచ్చు. మీరు నిర్మమాటంగా తీసుకోండి. ఓట్లు మాత్రం అన్నీ కూడా తెలుగుదేశం జనసేన తరఫున పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ సొంతింటి కళ త్వరగా నెరవేరే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పేరు అరుణ అండి, అద్దాల 48వ డివిజను. 75,000 కట్టాను, 6 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలియకుండా బ్యాంక్ లోన్ తీపించుకున్నారు వాళ్ళు.
సంతకాలు పెట్టేటప్పుడు నేను ఏం చెప్పానంటే నాకు ఇల్లు ఇస్తే కట్టుతాను, మాకెటు ఇల్లు లేదు, కట్టుకోవాలని ఉన్నాను. కష్టమైనా సరే మా వారేమో హోటల్కి వెళ్తాడు, నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటాను, ఇలా కడతామని చెప్పి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మాకు తెలియకుండానే బ్యాంకు లోన్ తీశారు. ఆ లోన్ తీసి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఒక పక్క ఫోన్లు వీళ్ళకి కట్టలేక ఇంటికి 6 సంవత్సరాల నుంచి ఇచ్చిన డబ్బులు లేదు, లేదంటే మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసింది లేదు. మా వారికి పెరాల్సి వచ్చింది. ఇట్లా ఇబ్బంది పడుతున్నా, డబ్బులు ఇప్పించండి, మాకు ఏం వద్దానంటే మాకు తెలియకుండానే ఈ బ్యాంక్ లోన్ తీశారు. మీకు ఇళ్ళు ఇస్తాము, స్థలాలు ఇస్తామని ఎంతగానో చెప్తే మేము వైసీపీకి ఓటేసాము. వేస్తే మాకు ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి మాకు ఏమి అభివృద్ధి పనులు ఏమీ లేవు. మా జనార్దన్ గారు అప్పుడు ఉన్నప్పుడు కాలువలు ఇటు నీళ్లు ఇటుకొచ్చి మురికి నీళ్లు పారిపోతూ ఉంటే కాలువలు కట్టారు. అసలు ఎంత బాగుందో మాకు నీళ్లు, అభివృద్ధి పనులు చేశారు. అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఆ మాటలు విని మేము ఓటేసి గెలిపించినందుకు మాకు ఏమి అభివృద్ధి పనులు చేయలేదు, మాకు అందుబాటులో కూడా లేరు. కానీ మా అమ్మాయి పెద్ద అమ్మాయికి ఇల్లు లేదు, లేకపోతే 75,000 మేము మెళ్ళ దేశపోయి బ్యాంకీలో పెట్టి ఇప్పటికి కూడా మెళ్ళ తెచ్చుకోలేదు. మా అమ్మాయి ఎంఏ బీడీ చేసింది, జాబు లేక ప్రైవేట్ జాబులు చేసుకుంటా ఇప్పటికి కూడా తెచ్చుకోలేదు, ఇల్లు ఇయ్యలేదు. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, బాడిగలు కట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు 2 ఆడపిల్లలు మా అమ్మాయికి, ఎంతగానో ఇబ్బందులు పడి బ్రతుకుతున్నారు వాళ్ళు. జనార్దన్ గారు వస్తే మాకు ఇళ్ళు ఇస్తారనే ఒక నమ్మకం ఉంది కాబట్టి గెలుస్తాడు, వస్తాడు, ఇస్తాడనే నమ్మకం మాకు ఉంది. మీరు గెలుస్తారు సార్, గెలుస్తారు. మరలా ఇంతకన్నా ఎక్కువ మీటింగులు పెడతారు, గెలుస్తారు, సంబరాలు చేసుకుంటారు. నమస్తే సార్. వేదిక మీద రావుకుంటా మాది అంతకుముందు తెలుగుదేశమే మాది. జగన్ వచ్చినాక మాకు అన్ని కష్టాలే, కానీ ఒక్క పన్ను కూడా చేయలేదు. చెత్త డబ్బాకు కూడా డబ్బులు ఇచ్చి అని అంటున్నారు, కానీ మేము 100 రూపాయలు కూడా ఇవ్వలేకపోయినా కూడా కావాల్సిందే అని అన్నాడు. అయినా ఇచ్చాము. మేము తినపోయినా నెలొచ్చులకు 100 రూపాయలు కావాల్సిందే అని అంటున్నాడు. ఎందుకు ఒక్కసారి చూడు అంటున్నాడు. ఒక్కసారి చూసాము కానీ దేనికి పనికిరాడు. జనానికి డబ్బు ఆశ చూపించాడు కానీ ఒక పని చేసింది లేదు. ఏంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కనీసం బాధలు కూడా లేవు మాకు. అన్ని బాధలు కష్టాలు అన్నది అట్లది కూడా తెలియదు మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చినాక అంత నాశనం అయిపోయింది. జనం ఆటో వాళ్ళకి డబ్బులు ఏంది, కనీసం కూలి పని చేసుకునే వాళ్ళు కూడా డబ్బులు ఆశ చూపించినారు. అంటే డబ్బు అంటే వాడు కొనుక్కున్నాడు కానీ ఏం పనులు చేయలేకపోయాడు. 75,000 కట్టామండి 4 సంవత్సరాల కిందటే. మాకు ఇప్పటికి ఏ సమాధానం లేదు. మా వారు కూడా మొన్న చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న టైంలో స్ట్రోక్ వచ్చి చనిపోయారు. దానికి మాకు ఇప్పటికీ ఏ సమాధానం కూడా లేదు. ఫోటోలు పెడితేనే ఏదైనా చేస్తాము అని అన్నారు. ఆ టైంలో ఎవరు ఫోటోలు పెట్టడానికి ఎవరికి అంత ఆలోచన రాదు కదా. అది 3 months అవుతుంది సార్. వీళ్ళ హస్బెండ్ చనిపోయి వీళ్ళు రెంట్ హౌస్ ఉన్నారు, బయట వడ్డీకి తీసుకొచ్చి మరీ కట్టారు. 2 ఆడపిల్లలు. ఏం చేయాలి ఇప్పుడు? ఇల్లు ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి రీసెంట్గా సమతా నగర్లో జాయిన్ అయ్యారు. మాది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు అప్లై చేసాము, వచ్చింది. 5 years దాకా మేము రేషన్ తీసుకున్నాము, సార్ కందిపప్పు ఇచ్చారు, అన్నీ తీసుకున్నాము మేము. వీళ్ళు వచ్చిన తర్వాత మా రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోయింది. ఏమైందంటే మీ ఇంట్లో మా మామయ్య గారు పెన్షనర్ అనమాట, R&Bలో చేసి రిటైర్ అయితే 7వ తారీఖు కల్లా పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1వ తారీఖు కల్లా పెన్షన్ పడేది మా మామయ్య గారికి. ఇప్పుడు 7వ తారీఖు దాకా మేము ఎదురు చూడాల్సి వస్తుంది. వాళ్ళ మెడిసిన్స్ ఏంటి, ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా ఖరీదైపోయింది. టైంకి పడితేనే వాళ్ళకి మందులు మేము అందించగలుగుతున్నాము. సో 7వ తారీఖు దాకా పడేసరికి మేము దానికోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు పడతాయా వాళ్ళకి ఎప్పుడు చూపిద్దామా అని. చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నేను రీసెంట్గా చిన్న పాప CA చదువుతుంది. ఇప్పుడు మధ్యలో నాకు చదివించే అంత ఓపిక కూడా లేదు, కానీ పిల్లలైతే ఇప్పుడు డ్రాప్ అవ్వడానికి కూడా అటు ఇటు కాకుండా ఉంది. వీలు కాదు. నేను మిషన్ కుడు లబ్ధిదారులు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాతావరణం కానీ ఒకసారి ఈ పరిసర ప్రాంతాన్ని గమనిస్తే కడుపు తరక్కబోతుంది.
మనిషిగా జన్మించినోడు ఎవడు కూడా ఇంత మూర్ఖంగా పరిపాలన చేయడు, అందుట్లో ప్రవర్తించరు మనిషిగా పుట్టినటువంటి వాడు. అందుట్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలన చేసేటువంటి వ్యక్తులు చాలా విశాల హృదయంతో పరిపాలన చేయాలి. ప్రజాప్రతినిధులు పేదల పట్ల చాలా విశాల దృక్పథంతో వ్యవహరించాలి. లేస్తే నేను పేదల పక్షాన. ఏదైతే ముఖ్య నాయకులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఎవరైతే ఈరోజు లబ్ధిదారులు మన కళ్ళ ముందే, అందుకే ఈ ప్లేస్లోనే పెట్టాం, ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక బాధ్యతగా. ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టు కొంతమంది ఏమో నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు, కొంతమంది అప్పు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి డబ్బులు పెట్టారు. ఏదో ఒక సొంత కళ నెరవేరటానికి ఏదైతే పెట్టారో అవి కళ్ళ ముందు కనపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి లబ్ధిదారులు వచ్చిన వాళ్ళందరూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం దగ్గర ఎప్పుడో పెట్టేవాళ్ళం, మీకు భరోసా ఇచ్చేవాళ్ళం, కానీ చూద్దాం ఏదైనా చేస్తారేమో, వాళ్ళకి మంచి మనసు ఆ భగవంతుడు ఇస్తాడేమో అని చెప్పి మేము కూడా ఎదురు చూసాం. లాస్ట్కి వచ్చింది, ఇంకా రేపు వచ్చే నెలలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దానికోసం చూసిన తర్వాత ఈరోజు ఒకసారి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, నేను ఎందుకంటే ఈ మధ్య డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు చాలామంది కూడా మేము డబ్బులు కట్టామయ్యా, మాకు ఇల్లు ఎట్లా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఒకసారి తెలియపరదాం, భరోసా ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి అందరూ కూడా కమిటీలు వేసుకొని, డివిజన్ మహిళలు కానీ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో అందరికి కూడా తెలియపరిచి ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఒకసారి మనం గమనించుకుంటే 2014-19 ఆ టైంలో మనం తెలంగాణ నుంచి బైఫర్కేట్ అయ్యాం. మన ఆంధ్రాకి సపరేట్ రాజధాని రావటం, మనం బయటికి రావటం, 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి అటు తెలంగాణ స్టేట్ మనల్ని బయటికి పంపటం, ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయాలు. దానికోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండే బడ్జెట్లో ఇబ్బందులు ఉండే పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా మన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మనం లేఅవుట్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తే దానికంతా కూడా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడుండే ల్యాండ్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానికోసం మనం హౌసింగ్ కట్టించేసి హౌసింగ్ ద్వారా వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళ కళ నెరవేర్చేటట్టు చేద్దాం. దాంట్లో మినిమమ్ ఎంత ఖర్చు అవుతాం, 3 లక్షలు ఖర్చు అయితే వాళ్ళు దానికి ఒక 50,000 లక్ష రూపాయలు వాళ్ళది కూడా స్పాన్సర్ చేసే విధంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఈ టిట్కో హౌసెస్ను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయడం జరిగింది. దానికోసమే మన రాష్ట్రంలో దగ్గర 3,20,000 ఇల్లుని మనకు అన్ని జిల్లాలలో కూడా మనకి శాంక్షన్ చేశారు. దాంతోపాటు దగ్గర 46,000 కోట్లని దానికి శాంక్షన్, 4,600 కోట్లని ఆ రోజు దీనికోసం అని చెప్పేసి టిట్కో ఇళ్ళ కోసం అని చెప్పి ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దాని తర్వాత నేను మన దగ్గరికి వచ్చిన తర్వాత నేను అప్పుడుండే ప్రచారాలకు వచ్చినప్పుడు కానీ కొన్ని ఏరియాలకు వచ్చినప్పుడు కానీ మేము 3,000కి 4,000కి 5,000కి బాడుగులు కొంటున్నాం, మాకు ఎక్కడో అక్కడ స్థలం ఇప్పిండి అని చెప్పి చాలామంది కూడా ఆ రోజు అడగటం జరిగింది. దాని తర్వాత నేను కూడా మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెంకయ్యనాయుడు గారు ఉంటే ఆయనతో కూడా మాట్లాడి దగ్గర 16,000 ఇళ్ళు మన ఒంగోలు హెడ్ క్వార్టర్ మనకి చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. దాని తర్వాత మనకి ల్యాండ్ లేదు, ఇది ఒక్కటే 1,500 ఎకరాలు, 15 ఎకరాలు దీనికి ఒక్కటే మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ తర్వాత ఒక 50 ఎకరాలు కొప్పోల దగ్గర అక్కడ తీసుకున్నాం. తర్వాత 80 ఎకరాలు కొప్పోల దగ్గరే దాన్ని కూడా అలాట్ చేయడానికి దాన్ని కూడా అగ్రిమెంట్లు వేసి దాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. కాకపోతే అది లాస్ట్లో లేట్ అవ్వటం వల్ల ఆ 80 ఎకరాలు ఆగితే 50 ఎకరాలు ఇదొక 15 ఎకరాలు మొత్తం 65 ఎకరాలలో శాంక్షన్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎల్ఎన్టీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాగుండాలని, కన్స్ట్రక్షన్ రేపు వచ్చినా కూడా ఇబ్బంది రాకుండా ఉండటానికి అలాంటి మంచి కంపెనీలకి ఆ రోజుల్లో టెండర్కి పిలిచి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. మేము ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రైతులను చాలా కన్విన్స్ చేసి రైతుల దగ్గర వాళ్ళను ఒప్పించి వాళ్ళ దగ్గర
ఈరోజు స్థలం కూడా 50 ఎకరాలు దాన్ని తీసుకొని ఈరోజు ఈ టిట్కో హౌసెస్ కూడా కట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా మనం దగ్గర మనకి ఇక్కడికి వచ్చే లోపలికి 1392 ఇక్కడ, అదేవిధంగా 2736 కొప్పోల దగ్గర అది ఏదైతే అయిందో అది, ఈ రెండు కూడా 75% మనం కంప్లీట్ చేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి టైము ఇంకా నెక్స్ట్ కానీ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఈరోజు అందరూ కూడా మీ సొంతంలో ఇంట్లో ఉండేవాళ్ళు. మళ్ళీ మన గవర్నమెంట్ రాకపోవటం, ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా అర్థమైంది. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతో దీనికి తగ్గట్టుగా దానికి కావాల్సిన డబ్బులు కూడా మనం తీసుకొచ్చి ఆ రోజు నేను కూడా ఫాలో అప్ చేస్తా. ఇంతవరకు 75% వరకు ఈ ఇల్లు కట్టించి మనకి ఇద్దామని చెప్పి కూడా మేము ప్రయత్నం చేసాం ఆ రోజుల్లో. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను మొన్న ఒక డివిజన్లో మన పార్టీ అతను వాళ్ళ మదర్ బాగలేదంటే చూడటానికి పోతే అతనికి వాళ్ళు కూడా లోన్ తీసుకున్నామని చెప్పారు. మళ్ళీ టిట్కో హౌస్లో డబ్బులు కట్టింది కాకుండా మళ్ళీ ఈ లోన్ తీసుకొని లోను ద్వారా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి లోన్ ప్రతి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈరోజు ఎంతోమంది కూడా మనకి దగ్గర మనం చూసుకుంటే 7 కోట్ల వరకు బ్యాంకు లోన్లు ఇప్పించారు. ఈరోజు 7,73,00,000 బ్యాంక్ లోన్లు ఇచ్చారు. దానికి 479 మందిని ఈ వాలంటీర్స్ని పెట్టి బెదిరించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సంతకాలు పెట్టించి వాళ్ళ చేత మళ్ళీ లోన్లు కూడా బ్యాంకుల్లో తీసుకోవటం కూడా జరిగింది. దాన్ని కూడా ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి దానికి తీవ్రంగా ఖండించాం. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు, 500 రూపాయలు, 12,500 రూపాయలు, లేకపోతే 25 రూపాయలు వాళ్ళు చాలా కష్టంతో వాళ్ళు కట్టుకుంటే దాన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ లోన్లు తీసుకొని లోన్లు మళ్ళీ వడ్డీలు కట్టేటట్టుగా వాళ్ళ మీద భారం వేయటం ఎంత బాధాకరం అని చెప్పేసి ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఈ రకంగా ఈ గవర్నమెంట్ దాని మీద 4,000 కోట్లు మన స్టేట్లో అవి కూడా మింగేశాడు ఈ జగన్ రెడ్డి. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చే లోపల ఇక్కడి నుంచి 7 కోట్ల రూపాయలు దాన్ని కూడా తినేశారు. ఈరోజు దాన్ని కనీసం లోన్ కట్టారు. లోన్ కట్టిన తర్వాత అయినా కూడా కనీసం ఒక పనన్నా ఏదన్నా తీసుకొచ్చి ఇదిగో మీరు ఆ డబ్బులతోటి ఆ బ్యాంకులో తీసుకున్న డబ్బులతోటి ఇదిగో ఈ పనులు చేస్తున్నాం, ఈ పనులు స్టార్ట్ అయినాయి, మీకు తొందరలోనే మీకు ఇస్తాము అనేదన్నా కూడా ఉంటే మనం సంతోషపడాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు పూర్తిగా డబ్బులంతా కూడా ఇంకో దానికి డైవర్ట్ చేసి ఎక్కడా కూడా స్టేట్లో ఒక ప్లేస్లో కూడా ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చిన రూపాయి పాపాన ఈరోజు ఈ జగన్ రెడ్డి చేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇది మనకి చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో తీసుకొచ్చారు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా చేసుకోవాలా ఏందనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు చెప్పారు. మనకి నవరత్నాలను పెట్టి రకరకాలుగా అన్ని విషయాలు ఏదో పెట్టాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తానన్నారు, మద్య నిషేధం అన్నాడు. మళ్ళీ అదేవిధంగా మనకి అనేక కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి 100 రకాలుగా మాయ మాటలు చెప్పేసి ఈరోజు అందరూ కూడా జనాలు నమ్మి ఒక్కసారి అవకాశం అని 151 సీట్లు ఆయనకి ఈరోజు ఇస్తే ఆయన ఈరోజు ఏం చేశాడు అనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. అతను అందులో మన ప్రజలు కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే దగ్గర 16 కేసుల్లో ముద్దాయి, దగ్గర 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని నమ్మి అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఈరోజు మన నెత్తి మీద మనం చేపెట్టుకునే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈరోజు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకబోవడం జరిగింది. నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయో ధరలు మహిళలందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. గ్యాస్ రేట్లు ఏంటి, పెట్రోల్ రేట్లు ఏంటి, 18 సార్లు కరెంట్ రేట్లు పెంచాడు. కరెంట్ రేట్లు పెంచినప్పుడల్లా కూడా దాని పెన్షన్లు కూడా చాలామందికి తీసేశాడు. కరెంట్ రేట్లు పెరిగినాయి అని చెప్పి ఉండే వాళ్ళు కూడా ఇచ్చే వాళ్ళకు కూడా మేమంతా ఆ రోజు 0 లెవెల్ చేసాం. ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్లు అంతా ఆ రోజు ఇస్తే దాన్ని మళ్ళీ కరెంటు బిల్లు ఉంది, మీకు మోటార్ సైకిల్ ఉంది, లేకపోతే మీకు కారు ఉంది అని చెప్పేసి దాన్నంతా కూడా పెన్షన్లు కూడా ఈరోజు చాలామందికి తగ్గించారు. ఆ రోజు బాబు గారి ఉద్దేశం ఏంటి అంటే పరిస్థితుల్లో ఇసుక రేట్లు కానీ సువ రేట్లు కానీ కూలోళ్ళు కానీ ఎవరన్నా ఒక్కరన్నా కూడా సంతోషంగా ఉన్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కింద కూలి పని చేసుకునే కాడి నుంచి, వ్యాపారస్తుల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు ఈ దరిద్రం పోద్దా అనేది కూడా ఈరోజు కాసుకొని ఉండే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అనేక కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం టైంలో, ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకుంటే పేదలు చాలామంది కూడా వాళ్ళ పిల్లల్ని చాలా ఇబ్బందులు ఉన్నా కూడా చదివించి వాళ్ళంతా కూడా ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఎంతోమంది బయటకు వస్తే దానికి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ప్రతి ఏటా కూడా ఎన్నో లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. ఈ రోజుకి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిలా. ఆ పిల్లలేమో వాళ్ళంతా కూడా ఒకరొకరు స్నేహాలతోటి ఈరోజు గంజాయి వేరే అలవాట్లకు అలవాటు పడే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఈరోజు మద్యం ఒక్క కంపెనీ మద్యం కాదు, అన్నీ అతను జేమే బ్రాండ్ పెట్టుకొని మద్యం కూడా ఆయన లిక్కర్ పెట్టుకొని ఆయన లిక్కర్ ద్వారా చీప్ లిక్కర్ అమ్ముతా మొత్తానికి ఈరోజు ఎంతోమంది ఈ లివర్లు కిడ్నీలు పాడైపోయి చనిపోవటం కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఎంతోమందిని చూసామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ బజార్లు మీ డివిజన్స్లో కూడా మీ అందరికి కూడా అర్థమవుతూ ఉంటుంది పరిస్థితి ఏంది, ఏ విధంగా ఈరోజు ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం గమనించుకోవాలి. ఇలాగ 100 రాష్ట్రాన్ని అంతా కూడా సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఇంటికి పరిమితమయ్యాడు. అతను ముఖ్యమంత్రి అయిందే దోచుకోవడానికి వచ్చాడు, ఆయన దోచుకున్నాడు. ఈరోజు 11 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి. అప్పు తీసుకొచ్చి ఏం చేశాడు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. రోడ్లు చూస్తే రోడ్లు అధమానంగానే ఉన్నాయి. ఇట్లాంటి ప్రాజెక్టులు చూస్తే ప్రాజెక్టులకు ₹1 పెట్టలా. అదేవిధంగా ఏదన్నా ఈ పిల్లలకి ఒక్కోళ్ళకి 2 పిల్లలు ఉన్నా కూడా మేము చదివిస్తాం, ఫియర్స్ రింబర్స్మెంట్ ఇస్తాం అని చెప్పేసి ఎన్నో చెప్పాడు. ఆ కాలేజీ వాళ్ళకి డబ్బులు ఇట్లా. ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ తగ్గించాడు. దాంట్లో కూడా ఎవరికైనా ఇదివరకు ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు మన టైంలో ఉండేటప్పుడు మేము CMRF కూడా ఇచ్చేవాళ్ళం. ఏదైనా ఒక 2 లక్షలు వాళ్ళకి బిల్లు అయితే మళ్ళీ మేము పర్సనల్గా బాబు గారితో మాట్లాడేసి CMRF అనేది అప్పుడు పెట్టి దానికి 14-15 కోట్లు నేను తీసుకొచ్చి ఎంతోమందికి ఆ రోజుల్లో మేము ఇచ్చాం. ఈరోజు CMRF లేదు, దాన్నే తీసుకొచ్చేసి ఆరోగ్యశ్రీ అని చెప్పారు. ఆరోగ్యశ్రీలో కూడా ఈరోజు హాస్పిటల్కి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఈరోజు అనేక విధాలుగా కూడా ఈయన వచ్చిన తర్వాత మనం రాష్ట్ర అల్లకొల్లోలం అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇలాంటి అతను ఒక ఫ్యాక్షనిస్ట్ కాబట్టి ఆ ఫ్యాక్షనిస్ట్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతను ప్రవర్తన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎంతమందిని చంపేశాడో, వాళ్ళ బాబాయిని చంపాడు, ఈరోజు ఎంతమందిని చంపాడు, ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతూ ఉంది. మన బాబు గారిని కూడా ఒక ముద్ర వేయటానికి ఆయన తీసుకెళ్ళి 52 రోజులు కావాలని చెప్పి జైల్లో పెట్టారు. సాక్ష్యాలు లేవు దానికి. ఈ రోజులు కూడా ఎవిడెన్స్ లేదు, లేకుండా లాస్ట్కి హెల్త్ కండిషన్ మీద బెయిల్ ఇచ్చే పరిస్థితి మనందరం కూడా మనం చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజల్లో కూడా మార్పు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండే ఆయన సంగతి కూడా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయనే అన్నీ చెప్తున్నాడు. ఈ మధ్య పూర్తిగా అయిపోయింది. నేను 4 సార్లు గెలిచాను, నేను 2 సార్లు మంత్రి అని చెప్పేసి చెప్పిన అతను ఈ రోజుకి ఏది ఒక్క పనన్నా ఈ నియోజకవర్గంలో చేశాడా? చెప్పుకోదగ్గది ఒకటి చేశాడా అంటే నేను రిమ్స్ తెప్పించాను అంటాడు. రిమ్స్ రొటీన్గా వచ్చేది. అదేవిధంగా కార్పొరేషన్ తెప్పించానంటే కార్పొరేషన్ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆయన లేనప్పుడు మనకి కార్పొరేషన్ కూడా వచ్చింది. ఈరోజు ఉండే ఈ ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడు అనేది కూడా మనం ఒకసారి మీ అందరూ కూడా గమనించుకోవాలి. ఆయన కనీసం వాళ్ళ బంధువు అనుకునే చెప్పే అతను ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో కొంతన్నా డబ్బులు తీసుకొచ్చి కొంతమంది పేదవాళ్ళకు కూడా కనీసం అని ఇచ్చే స్తోమత కూడా అతనికి లేకుండా ఏది ఆయన కార్యక్రమాలకి ఆయన పనులకి ఆయన ఆడుకోవటానికి లేకపోతే ఆ క్యాసినోలకు వెళ్ళటానికి తప్పితే ఈరోజు ప్రజల్ని ఎక్కడన్నా కూడా పట్టించుకునేది ఒక పని చేసిన పాపాన్ని ఈరోజు బాలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే మళ్ళీ 25 పట్టాలు ఇస్తానని చెప్తానే ఉన్నాడు, సంవత్సరం నుంచి చెప్తున్నాడు. 25 పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తాన్నాడు. అంతకుముందేమో మంచినీళ్ళు రోజు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పాడు. అది మంచినీళ్ళు ఇంతవరకు ఇలా ఆ రోజు మన టైంలో 160 కోట్లు పెట్టి పైపు లైన్ తీసుకొచ్చి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అన్నీ చేస్తే లాస్ట్లో అది ఉంటే ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేకుండా పోయింది. ఈరోజు ఉండే మనం తీసుకొస్తే మళ్ళీ ఈ బ్రిడ్జీలు కానీ ఈ కర్నూలు రోడ్లో ఈ రోడ్లు కానీ అన్నీ కూడా మనం వచ్చిన తర్వాతే అన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గాల్లో మనం చేయగలిగాము. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉండేది 5 సంవత్సరాల్లోనే 2600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఆ రోజుల్లో మనం చేసాం. ఈరోజు ఉండేది 25 పట్టాలు ఇస్తాను 25 పట్టాలు ఇస్తాను అంటాడు. లాస్ట్లో వచ్చే లోపలికి 25,000 పట్టాలు ఏమి ఇస్తాడు?
రేపు వస్తున్నాడు అంటాడు ఆ ముఖ్యమంత్రి. ఆ సైకో జగన్ రెడ్డి ఇంటి నుంచి బయటికి రారు. ఎందుకంటే ప్రజలు కూడా కాసుకున్నారు, తరిం కొట్టడానికి. ఈసారి రాళ్ళు వేయడానికి కూడా కాసుకొని ఉన్నారు. మొన్నటిదాకంటే పోలీసులు ఉన్నారు, ఈసారి పోలీసులు కూడా ఉండరు. కాబట్టి వాళ్ళు వస్తే అడిగి తన్నేదానికి ప్రజలంతా కూడా కాసుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. కాబట్టి అతని ఇంటికి బయటికి రాడు. ఆయన అట్లానే ఉండేదాన్ని నేను వస్తానని చెబుతుంటాడు. ఇతనేమో 25,000 పట్టాలు ఇస్తానని ఈ రోజుడికి మాయ మాటలు చెప్తానే ఉన్నాడు. ఈరోజు ఆ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల, 25 పట్టాలు అంటాడు. ఈరోజు ఉండే ఏదైనా ఒక్కరికన్నా ఉపయోగపడే కార్యక్రమాలు ఇతను చేసాడు చూసాడా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తిని 4-5 సార్లు ఈ ఒంగోలు ప్రజలు ఎలా గెలిపించారో, ఎందుకు గెలిపించారో, ఆ రోజు ఆయన ఇచ్చిన అదేమంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఇస్తారు కదా, దాని మీద నమ్మి ఆయన మాయ మాటలు, ఆయన చేసేది ప్రవర్తన చూసి, ఇవన్నీ చూసి ఆయనకి ఎట్లా చేశారో నాకైతే అర్థం కాల. అలాంటి వ్యక్తిని 5 సార్లు ఎన్నుకోవటం బట్టే ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఇంత వెనకబడి ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. నేను కొన్ని ప్రాంతాలు మొన్న వెళ్ళినప్పుడు మేము వేసిన రోడ్లు తప్పితే స్లమ్ ఏరియాస్లో మిగతాదంతా కూడా బురదలో నడిచాం. బురదలో నడిచినప్పుడు వాళ్ళంతా ఒకటే అంటారు, అయ్యా ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ తప్పకుండా కూడా రోడ్డు కంప్లీట్ చేయండి అయ్యా, మేము అల్లాడిపోతున్నాం, పాములు వస్తున్నాయని చెప్పేసి ఎంతోమంది పేదవాళ్ళంతా కూడా బాధపడేది కూడా మేము మొన్న చూసాం. ఈరోజు ఉండే అది పరిస్థితులు కూడా ఆ రోజు ఉండే వాళ్ళకు కూడా మేము చెప్పాం, వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, తప్పకుండా కూడా మంచి ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేశాం. ఈరోజు ఉండే మళ్ళా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 34 కోట్లు పెట్టేసి ఎర్రజల కొండ, ఐరన్ ఓర్ కొండనంతా కూడా తీసేసి వాళ్ళు కట్టుకునే విల్లాస్కంతా దోలాడు. ఆ 34 కోట్లు ఈ చిత్తశుద్ధి ఉంటే ఇతనికి, ఆయన కనీసం 34 కోట్లు ఈ ఇళ్ళగా పెట్టుంటే ఈరోజు ఇళ్ళల్లో చాలామంది కూడా ఈరోజు మొత్తం వాళ్ళ సొంత ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ కళ నెరవేరేది. ఈరోజు ఉండే వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడతా వడ్డీలు కట్టుకునేది కూడా లేకుండా, సమస్యలు కూడా లేకుండా పోయేది. అలాంటివి చేసే పరిస్థితి లేదు. మాయ మాటలు చెప్పి దాన్ని అంతా కూడా తీసుకొచ్చి అలాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు కూడా మనకు అంతా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ టిట్కో హౌసెస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రతిరోజు మంచినీళ్ళు వాళ్ళు ఎవరు మాయ మాటలు మాకు చెప్పడం చేత కాదు. మాయ మాటలు కాకుండా మేము ఆ రోజు ఎన్నికల ముందు కూడా 14 ముందు 5 అంశాల మీద వెళ్ళాం. పోతురాజు కాలువ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, హౌసెస్ ఒకటి, ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము చెప్పాం. ఇవన్నీ కూడా 80% మేము కంప్లీట్ చేసాం. రేపు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తాం. అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా మీకు కంప్లీట్ చేసి ఇంకా 80 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి అవి ఇంకా మిగతాయి కూడా ఏదైతే 8,000 ఇళ్ళు ఉన్నాయో దాన్ని కూడా ఆ రోజు ఉండే ల్యాండ్ కూడా కొంత ల్యాండ్ మేము చేసి పెట్టున్నాం. దాన్ని కూడా తీసుకొని ఇంకో 8,000 కూడా శాంక్షన్ చేసి ఎవరైతే పేదవాళ్ళు బాడుగింటుల్లో ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. ఇంకా మేజర్గా ఏ అయితే ఇష్యూస్ ఉన్నాయో ఒంగోలులో అవన్నీ కూడా రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత మేము మొన్న యువగలం లోకేష్ గారి పాదయాత్రలో కూడా మేము ఒకటే అడిగాం, అండర్ గ్రౌండ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని కూడా చేస్తామని చెప్పారు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది, మంచి చెడు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు ఎలా చేస్తారు అనేది కూడా ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని తప్పకుండా కూడా రేపు తెలుగుదేశం పార్టీకి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. 100%గా మీరు మనం అనుకున్నవి ఏదైతే ఆగిందో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆమె ఇందాక ఒక ఆమె వచ్చేసి వాళ్ళ భర్త చనిపోవటం, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు బాధపడే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నిన్నటి నుంచి వాలంటీర్లు ఫోన్ చేస్తారంట, ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళగాకండి, మీరు వెళ్తే మిమ్మల్ని ఏదో మాయ చేస్తున్నారని చెప్పేసి వాలంటీర్లు చెప్పి కొంతమందిని ఆపుతారు. అదేవిధంగా ఆటోలను ఆపేశారు. పొద్దున్నే ఏమో ఆ మేయర్ వచ్చేసి చూసి వెళ్తుందని చెప్పి అంటారు. ఇవాళ మనం ఒకసారి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే డబ్బులు కట్టారో, ఇంకా కూడా వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళని ఒకసారి పిలిచి మనోధైర్యం పెడదాం.
రేపు వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి మేము కార్యక్రమం పెడితే 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ మేయర్ ఏం చేసింది, ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు, ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఒకసారన్నా వచ్చి ఆ ఇల్లు ఏంది, పరిస్థితులు ఏంటి, మనం ఏం చేయాలి, ఎంతమంది దీని మీద కుటుంబాలు సఫర్ అవుతున్నారు, ఇన్ని కుటుంబాలకు మనం ఏం చేయాలి అనేది ఆ చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పట్టాలు అని చెప్పేసి దానికి ఏదైతే 200 కోట్లు అడుగుతున్నావో ఆ 200 కోట్లు పెడితే ఈరోజు సొంతిళ్ళల్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. ఈరోజు ఎక్కడున్నా దాన్ని సగం పెట్టాం, దగ్గర ఇంక 20% కట్టుంటే ఈరోజు 16,000 కుటుంబాలు వాళ్ళ ఇళ్లల్లో ఉండేవాళ్ళు. అది వదిలిపెట్టేసి కావాలని చెప్పి జనాల్ని మాయ చేయడానికి, జనాల్ని మభ్య పెట్టడానికి నేను పట్టాలు ఇస్తాను, ముఖ్యమంత్రి వస్తాడు, ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తాడు. ఆ ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేసేది ఇంకా 1 నెలలో ఎలక్షన్ ఉంటే ఆయన వచ్చేటప్పుడు, ఈయన పట్టాలు ఇచ్చేటప్పుడు పోయినసారి కూడా తెల్ల కాగితం ఒకటి ఇచ్చేసి మీకు పట్టాలు ఇచ్చారని చెప్పి ఇక్కడ అన్నీ కూడా లిటికేషన్ చేసి పెట్టారు. ఎలక్షన్ ముందు పట్టాలు ఇవ్వటం, జనాల్ని మాయ చేయటం, ఇవన్నీ కూడా పోయినసారి కూడా ఇవన్నీ కూడా జరిగిందని చెప్పేసి మీ అందరికి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకొని మీరన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో చేసింది ఏంటంటే దీన్నేమో అసలు ఏమి ఒక ఇటుకరాయి కానీ వారు వచ్చి చూసిన పాపను పోలా. అక్కడ ఇంకో దగ్గర అయితే వాళ్ళు రంగులు వేసుకున్నాడు. ఈ జగన్ రెడ్డికి ఆ పిచ్చి ఏంటో నాకు అర్థం కాల. ఆయన రంగులు స్తంభాలకి, ట్యాంకులకి, నేను అల్లూరులో 2 ట్యాంకులు కట్టి వాళ్ళందరికీ ఇంటింటికి కుళాయి ఇస్తే ఆ ట్యాంకులకి రంగులు వేసుకుంటాడు. లేకపోతే స్తంభాలకి, ఇవన్నీ కూడా బాత్రూములకి, వీటికి అన్నిటికీ వాళ్ళు రంగులు వేసుకోవటం, ఆ రంగులు చూసుకోవటం ఉండే పరిస్థితి ఈ జగన్ రెడ్డికి అదొక అలవాటులాగా ఉంది. ఆ పని చేసుకుంటా ఆ పని చేశాడు. ప్రజలకు ఉపయోగపడే పని ఇది చేసేది కాదు. ఆయన రంగులు వేసుకున్నామా, పట్టాలు ఇచ్చానని చెప్పాడు కొంతమందికి. అవి ఏం చేశారు, ఆ పట్టాలు కూడా కొన్ని ఊళ్ళల్లో ఇచ్చారు. శ్మశానం దగ్గర వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ వాళ్ళ పట్టాలు ఉండే వాళ్ళ ల్యాండ్ తీసుకోవటం, దానికి 3 రెట్లు రేట్లు వేసేసి 3 రెట్లు అతనికి వచ్చేటట్టుగా చూసి ఆ రేట్ల ప్రకారంగా అవన్నీ కూడా పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొన్ని ఊళ్ళల్లో చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరికి కూడా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా బంగారం పెట్టేసి ఈరోజు తాకట్టు పెట్టి ఇబ్బంది పడుతున్నారో, వడ్డీలకు తీసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము తప్పకుండా భరోసా ఇస్తున్నాం. వాళ్ళకి ఇది కూడా ఎట్లా తగ్గియాలో కూడా రేపు పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరైతే వడ్డీలు కట్టారో, ఎవరైతే బంగారం పెట్టారో వాళ్ళకి ఏ విధంగా తగ్గించి మనం ఏ విధంగా చేయాలో, ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలో కూడా అవి కూడా మాట్లాడతాం. దాన్ని కూడా తగ్గించే మార్గం చేస్తాం. దాన్ని లేకుండానో దాన్ని ఎట్లా చేయాలనేది కూడా ఆ 2 పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా మీ అందరికి కూడా ఒక న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికి భరోసా వేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం. వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయేది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు ఏవైతే మిగిలినవి అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పక్కన ఫోన్ తీయండమ్మా, ఫోన్ సైడ్ పెట్టమ్మా, సెల్ఫీ సైడ్ పెట్టి మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు.